సంఘానికి దూరం అవ్వకండి. మరి ఈ సంఘానికి ఎప్పుడు కూడా వేరుపడటానికి ఆలోచించకండి. యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్తారు. ఏంటి, ఎవరైనా వేరైపోతే ఏమైపోతుంది? ఒక రాజ్యం తనకు తానుగా వేరుపడింది అనుకో, ఏమైపోతుందండి? కూలిపోతుందా? ఏదైనా ఒక కుటుంబం తనకు తానుగా వేరుపడిపోయింది అనుకో, ఇప్పుడు భర్త మీద అలిగి భార్య వెళ్ళిపోయింది అనుకో, ఎవరికి నష్టం? భార్యకే నష్టం. భార్య మీద అలిగి భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకో, ఏమైపోతుంది? ఆ కుటుంబం చీలిపోతుందా లేదా? ఒకరికి ఒకరు చాలా అవసరము. ఒకరి అవసరం ఒకరికి చాలా ఉంది. ఒకరిలో ఒకరు కలిసి ఉంటే వాళ్ళు చాలా గొప్పవారిగా ఉంటారు. అలాగే మనం ఏదైనా ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు నుండి ఒక కొమ్మను నరికేయండి. ఒక కొమ్మను నరికితే ఏమైపోతుంది? నరికినప్పుడు పచ్చగానే ఉంటుంది, అంతేనా? నరికినప్పుడు అది పచ్చగానే ఉంటుంది. ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఎండిపోతుంది. అంటే దాంట్లో జీవం ఉందా? జీవం లేదు, ఎండిపోయింది, ఇంకా దాన్ని ఫలించదు. అలాగే మరి అలాంటి ఆలోచన మన శరీరం ఉందనుకోండి, మన శరీరం నుంచి ఒక అవయవం ఏర్పడుతుంది అనుకోండి, దానికి ఇంత విలువ ఉంటుందా చెప్పండి? దానికి పనిచేస్తుందా? జీవం ఉంటుందా? నా యాక్సిడెంట్లో నా చేయి తెగి పడిపోయింది అనుకోండి, నా కాలు తెగి పడిపోయింది అనుకోండి, మరి దానికి విలువ ఉండదు. అది సంఘంతో లేదంటే అది శరీరంతో కలిసి ఉంటేనే అది పనిచేస్తుంది, అంతేనా? అది ఆ శరీరంతో కలిసి లేదనుకో, ఆ చెయ్యి అది ఇంకా కదలదు, అది ఇంకా పనిచేయలేదు. అలాగే ఇప్పుడు అంటున్నాడు, ఐక్యత కలిసి ఉంటేనే అది పనిచేస్తుంది, కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, కలిసి ఉంటేనే ఫలిస్తుంది. కాబట్టి మీరు కూడా కలిసి ఉండండి అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఐక్యత కలిగి ఉండండి అని అంటున్నాడు.